పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. అక్కడున్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఎందుకు ఎంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేసా? ఊరు వల్లకాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? మాధవా రావుగా బిడ్డలు మరచితివేమో మాట ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. 40 మంది ఇలాగే పోయారు. ఉన్నట్టుండి పడిపోతారు. మమ్మల్ని బతికించా. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. బుల్లెట్ దిద్దలు ఎద్దొస్తున్నారు. ఈ మాట శాసనం. నువ్వు చచ్చిపోవాలని కోరుకునేవాడిని. నువ్వే మా దేవుడని నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.